వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరిట ఆగిపోయిన పోలవరం పనులను కూటమి ప్రభుత్వంలో పరుగులు పెట్టిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి కావాలన్న సీఎం ఆదేశాలతో నూతన డయాఫ్రామ్ వాల్ పనులు 56% పూర్తయ్యాయని తెలియజేశారు. పనుల పురోగతిపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరి పాటిల్ గారి సారథ్యములు ఈవేళ ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మీద ఏదైతే ఇప్పుడే రివ్యూ మీటింగ్ పెట్టారో మరి అక్కడ కూడా మరి గౌరవ జలశక్తి మంత్రివర్యులు కూడా సంతృప్తిని కూడా జరుగుతున్నటువంటి పనుల పట్ల ఆయన కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరాన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం, ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ ఫేజ్లో మరి ఏదైతే ఆ యొక్క 12,167 కోట్లు ఏదైతే శాంక్షన్ ఇచ్చామో మరి దానికి కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఆయన సాయం అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యానికి ఇది పూర్తి చేయాలి అని మరి పాటిల్ గారు ఇందాక రివ్యూలో కూడా అనుకున్నప్పుడు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా సీరియస్గా మొన్న కూడా డిస్కషన్ చేశాం. 2027 డిసెంబర్ ఏదైతే టార్గెట్ పెట్టారో అవకాశం ఉంటే 2027 జూన్కే పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటే 2027 పుష్కరాలకు పూర్తి అయ్యేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుచేత తప్పనిసరిగా అవకాశాలను కూడా పరిశీలించుకుంటూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2027లో మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేటువంటి విధంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఇందాక రివ్యూ మీటింగ్లో కూడా మేము కూడా స్పష్టంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ అంటే ఇంకా ఏదైనా బ్యాలెన్స్ గ్యాప్ 2లో క్లే పోర్షన్లో కానీ శాండ్ పోర్షన్లో కానీ ఇంకా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందాక డిస్కషన్లో ఏదైతే మరి సిడబ్ల్యూసి కానీ పీపీఏ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరి చోట్ల నుంచి సమన్వయం చేసుకుని ఆఫరీ కానీ అన్ని సమన్వయం చేసుకుని ఇన్ టైంలో కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పి మరి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. అందుకు ఆయనకి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మరి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.